నాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో డీఎంకే దూసుకెళ్తుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన మార్క్ పాలిటిక్స్ తో దూకుడు పెంచారు. అన్నా అరివాలయంలో జరిగినటువంటి పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ద్రావిడన్ మోడల్ 2.0 కింద రూపొందించిన చెన్నై సూపర్ 6 ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా గడువులతో కూడిన అభివృద్ధి మ్యాప్ను సిద్ధం చేశారు. ఈ మేనిఫెస్టోలో అదే ప్రత్యేకంగా ఉంది. చెన్నై నగరాన్ని సాంకేతిక, సాంస్కృతిక అలాగే సౌకర్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేందుకు 6 ప్రధాన అంశాలను డీఎంకే ఎంచుకుంది. నగరంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు 1000 కొత్త మినీ బస్సులను అందుబాటులోకి తేవడంతో పాటు ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. అలాగే మెరుగైన రహదారులు, వరద నీటి కాలువల వ్యవస్థ, రోడ్ల పక్కన పచ్చదనం పెంచడం వంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యత ఇచ్చారు. వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు వెటర్నరీ డాక్టర్లు, ఫీల్డ్ స్టాఫ్ సంఖ్యను 3 రెట్లు పెంచుతామని వెల్లడించారు. వీటితో పాటు ఏఐ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల కోసం ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, యువతకు గ్లోబల్ టాలెంట్ గేట్వే ద్వారా అవకాశాలు కల్పిస్తామని డీఎంకే మేనిఫెస్టోలో పేర్కొంది. తమిళనాడులో ఎన్నికలు ఒక ఎత్తైతే రాజధాని చెన్నైలో పోరు మరో ఎత్తు. ఇక్కడ పట్టు సాధిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సులువు అవుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. అందుకే అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే డీఎంకే ప్రత్యేక మేనిఫెస్టో తీసుకొచ్చింది. గ్రేటర్ చెన్నై పరిధిలోని 22 నియోజకవర్గాలు ఉంటాయి. ఇందులో డీఎంకే ఏకంగా 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, మరో 3 ఇందులోనే ఉన్నారు. ఎన్డీఏలో అన్నా డీఎంకే 18 చోట్ల బరిలోకి దిగగా టీవీకే అధినేత విజయ్ ఇక్కడ పోటీ చేస్తుండటంతో పాటు పలు చోట్ల అభ్యర్థులను బరిలో ఉంచింది. ఏప్రిల్ 23న తమిళనాట ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.